హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైత్ అండ్ మంది బ్లాగ్స్ అండి. నేనైతే సూపర్ ఉన్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వన్ డే గ్యాప్ ఇచ్చేయాల గాయస్. మేము మళ్ళీ మాదేశ్వర పెట్టకపోతాము, అది బస్లో చూడండి. ఫస్ట్ టైం జర్నీ చేస్తాను. 4 hours. యాక్చువల్లీ బస్సులో ఎందుకంటున్నామంటే ఫస్ట్ టైం అంటే ఫ్రీగా బస్ అనమాట, మాకు ఫ్రీ అనమాట. కర్ణాటకలో ఎక్కడ తిరిగినా అదే దాని గురించి మేమైతే ఇంకా మళ్ళీ మాదేశ్వర బెట్టకు వచ్చినాము. బెట్ట ఎక్కాలంటే ఇక్కడ సాంబ్రాణి వేసి మొక్కొని సేఫ్గా కొండపైన తీసుకురా తండ్రి అని చెప్పేసి మొక్కుకొని ఇక్కడ పూజ చేసి అంటే ఐ థింక్ పైనకి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ కూర్చొని సాంబ్రాణి వేసి ముక్కొని వచ్చేసి గాయస్ చూడొచ్చు. కింద అక్కడి నుంచి మేము ఇంతవరకు వచ్చినాం చూడండి, అది వైట్ కనిపిస్తుంది. ఆ అక్కడి నుంచి పోగా సాంబ్రాన్ని వేసి మొక్కని కొండ పైనకి అయితే ఎగులుతున్నాము. చూడొచ్చు ఎంత క్రిటికల్గా ఉందో కొండ అయితే. చూడొచ్చు వచ్చినాము, మంచిగా ఎంజాయ్ చేసినాం గాయస్. ఎక్కి ఎక్కడంలో క్లౌడ్స్ రోడ్ అనమాట, కర్వింగ్ రోడ్స్, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. ఇంకా బెట్ట వచ్చేసినాము. చూడొచ్చు కనిపిస్తుంది మాదేశ్వర బెట్ట స్వామి టెంపుల్. ఈ కొండ ఎక్కేటప్పుడు యుగే మాదప్ప అని అంటారనమాట. సో కాపాడుతుంది అనేసి. సో అంతా బస్సులో ప్రతి ఒక్కరు ఇలాగే వేశారు కనిపిస్తుంది. ఇంకా మేము వచ్చి ల్యాండ్ అయినాము. చూడొచ్చు దిగుతానే ఇలా ఉంది స్టాచ్యూ మలై మాదేశ్వరప్ప. ఇంకా రూమ్ వెళ్దామంటే మేము జైన్ మలై భవన దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ నేను బుక్ చేసుకోలేదు, సో అక్కడికి వచ్చి బుక్ చేసుకున్నాము. చాలా బాగుందండి ఈ రూమ్ అయితే. నేను లాస్ట్లో చూపిస్తాను రూమ్ ఎలా ఉండిందో. ఇంకా రూము లేదంటే మేము రిక్వెస్ట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నారు. అయినా ఏదో రిక్వెస్ట్ చేసి బుక్ తీసుకొని పే చేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. సో మేము మార్నింగ్ దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు ఊరికే జస్ట్ అలా వెళ్ళేసి వస్తున్నాము. చూడొచ్చు ఎంత బాగుందో టెంపుల్లో. ఇంకా ఇక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయండి. భోజనానికి అయితే వెళ్తున్నాము. ఇంకంత ఫోటోలు అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడే అందరూ పనుకుంటారండి. టెంపుల్ చుట్టుపక్కల అంతా పనుకుంటారు, ప్రతి చోట పనుకుంటారు. ఇక్కడే టార్పాల్ దొరుకుతుంది, దాన్ని తీసుకొని పనుకోవచ్చు అనమాట. అండ్ రంగస్థలం ఉందండి, దాంట్లో టెంట్ ఇట్లా చూడండి, ఇది ఇలా ఉంది. దీని కింద పనుకోవచ్చు అండి. ఇక్కడ వాటర్ సదుపాయం, భోజన సదుపాయం చాలా పెద్దగా పనుకోవడానికి. ఇక్కడ చాలా మంది పనుకుంటారు. సో మేము రూమ్స్ 2 రూమ్స్ చేసాము. 9 మెంబర్స్ వెళ్ళాము. సో అందుకనేసి ఇంకా టెంపుల్ చుట్టుపక్కల చూసి కొద్దిగా షాపింగ్ చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తినేసినాము. ఎప్పుడు పెట్టినాము 4 times ఇప్పుడు ప్రసాదం అయితే దొరుకుతుంది. ఇంకా భోజనం చేసేసి చూడచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంది. దొరుకుతుంది, అక్కడ వేసుకొని పడుకున్నారు. మేము రూమ్కి వచ్చి పనుకున్నాము. ఇంకా మళ్ళీ 4 o'clockకే లేసి రెడీ అయినాము. ఇంకా దర్శనానికి వెళ్దామనేసి గాయ్స్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మాదేశ్వర బెట్టకి. వద్దులేనా మార్నింగ్ వ్యూ అండ్ క్లైమేట్ సింప్లీ సూపర్ అండి. చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది. ఇలా వచ్చినాము, ఇంకా ఎంటర్ అయినాము.
ఇంకా టెంపుల్ దగ్గర ఇంకా అలానే పనుకున్నారు, కొద్దిమంది లేచి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నారు. మేము క్యూలో వెళ్దాం అనుకుని చెప్పులు వదిలేసి క్యూకి అయితే వెళ్తున్నాము. థర్డ్ ఫ్రీ దర్శనం అయితే కౌంటర్ నెంబర్ 3 అండి. ఫస్ట్ కౌంటర్ దగ్గర అయితే 60 ఇయర్స్ పైన ఉండే వాళ్ళకి ఫ్రీ దర్శనం ఇస్తారండి, ఆధార్ కార్డ్ తీసుకొని పోతే. అండ్ సెకండ్ కౌంటర్ వచ్చేసి 500 టోకన్ తీసుకొని వెళ్ళొచ్చండి, నేర దర్శనం ఇస్తారు. ఇంకా మేము క్యూలోకి అయితే వెళ్ళిపోయినాము, నిల్చుకున్నాము. చాలా రష్ ఉంది మేము వెళ్ళేంత లోపలేను. సరే అనేసి నిల్చుకున్నాము. దర్శనం అయితే త్వరగానే అయ్యింది గైస్. చూడొచ్చు కౌంటర్ 1, 2, 3 అని. మేము థర్డ్ కౌంటర్, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళినాము. రష్ ఉన్నింది. మొక్కబడి ఉన్నాము, ఎప్పుడు పెట్టాము ఆడుతుంటారండి. వేరే రకాల మీద ఆడుతుంటారు, సేవా కార్యక్రమాలు పెడుతుంటారు, పెరుగుదండాలు పెడుతుంటారు. అండ్ ఇంకా మొక్కబడి ఏ విధంగా ఉంటే అవన్నీ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, కొంతమంది కట్టు తీసుకొని వ్యవహరిస్తుంటారు, అది మొక్కబడి అంట. ఇంకొక కొంతమంది కట్టి చేతిలో నిప్పులు కాల్చుకొని దాని టెంపుల్ చుట్టూ కూడా చుట్టూ వేస్తూ ఉంటారండి. అంతా మొక్కుబడి అండి, పెరుగుదండాలు కూడా మొక్కుబడి అనమాట. మళ్ళీ నాగేశ్వర స్వామి బెట్ట చాలా మంచిగా దర్శనం అయిందండి. చెప్పాలంటే మార్నింగ్ టైంలోనే దర్శనం అయితే బాగుంటుంది అని మేము మార్నింగ్ దర్శనం నైట్ చేసుకోలేమన్నమాట. చూడండి పెరుగుదండాలు ఎంత వరకు అవుతుంది వరకు పెరుగుదండాలు పెడతాము. గేట్ నెంబర్ 3 దగ్గర క్యూలోకి వెళ్ళాలి. దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. ఎంతవరకు అయితే ఎంత అయితే చూపిస్తున్నాం. గేట్ ఓపెన్ చేసినారు, సో అందుకని వచ్చేసి మళ్ళీ క్యూలోకి వెళ్ళాము. ఓపెన్ చేసినారు, ఎలాంటి గేట్ ఓపెన్ చేసినాక క్యూలోకి అయితే వెళ్తున్నాం గైస్. గేట్ ఓపెన్ చేస్తాము, వెయిట్ చేస్తున్నాము. ఓపెన్ చేసి మేమంతా అయితే నాకు బ్యాడ్ చేసినాము. మేమంతా ఇలా క్యూలోకి వెళ్దాము. బట్ క్యూలో వెళ్ళేటప్పుడు ఇద్దరు 2 మెంబర్స్ ముందు, 2 మెంబర్స్ వెనక రోజా లాస్ట్లో ఉండింది. సో కొద్దిసేపు అయ్యాక రోజాతో పాటు నేను కొద్దిసేపు వెయిట్ చేసి రోజా వాళ్ళ కొడుకు చేతిలోనే వచ్చాము. వాళ్ళు బ్యాక్ సైడ్ నిలిచిపోయినారు. సో కొద్దిగా క్యూ ఇంకా దేవుని చుట్టేసుకొని లోపల దర్శనం అండి. లోపల వీడియో అయితే తీయకూడదు. సో ఇంకా ఇక్కడ బయటకు వచ్చినాక ఇక్కడ కొనితా ఉందన్నమాట డ్యాన్స్. గైస్ మళ్ళీ మాదేశ్వర స్వామి బెట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు 6:30, 7 కంతా అయిపోయింది. మేమంతా షాపింగ్ చేసుకొని ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. మళ్ళీ మాదప్ప మళ్ళీ బెట్టకి ఎప్పుడు పిలుచుకుంటాడో చూసాము. చాలా బాగా దర్శనం అయ్యింది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏమైనా అవకాశం ఉందా. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ కూడా. ఇప్పుడు క్రాస్ ఇప్పుడు బెట్ట రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత చెక్ ఇన్ అవుతాం రూమ్. గైస్ మేము ఇక్కడ మలై మాదేశ్వర బెట్టలో ఉన్న రూమ్ అయితే చూపిస్తాను. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. చూడచ్చు చాలా నీట్గా ఉంది రూమ్స్. ఇక్కడ చైర్లు వేసిన కూర్చోవడానికి. ఏసీ రూమే తీసుకున్నాం మేము. చూడచ్చు ఫ్యాన్ కూడా ఉంది. బెడ్ అయితే చాలా నీట్గా ఉండింది. 2 cot. మా పాప రోజు 2 పనుకోయినారు. మా పాప
చాలా నీట్గా ఉంది మిర్రర్. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది గైస్. లోపల కబోర్డ్స్ బట్టల లగేజ్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, లగేజ్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. అంత నీట్గా ఉంది గైస్. చూడండి, ర్యాక్ కూడా ఉందండి. బాగుంది. రూమ్ అయితే చాలా సూపర్. 5 రేటింగ్ అయితే ఇస్తానండి ఈ రూమ్. మీరు కనుక మలై మహదేశ్వర బెట్టకు వస్తే ఇదే భవన్లో అయితే జైనమలై భవన్లోనే స్టే చేయండి. చాలా బాగుంది. రేటింగ్, క్లీన్, నీట్నెస్ అంతా చాలా బాగుంది. బాత్రూమ్ కూడా అంతే చాలా నీట్గా ఉంది. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. బాగా రెస్ట్ చేసి రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. బాయ్ బాయ్. మలై మహదేశ్వర బెట్టకు బాయ్. జైనమలై భవన్ కూడా బాయ్. Bye bye guys.